అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. మెరుపు కలలు మెరుపు కలలు. పోయిన నాన్నకి చెడ్డ పేరు రాకూడదని ఆలోచించిందే కానీ ఉన్న వాళ్ల భవిష్యత్తుని నాశనం చేస్తున్నాను అని ఆలోచించక చేసిన పొరపాటుని ఒప్పుకోవటం లేదు. ఎప్పటికైనా అది గుర్తించి నా ఆలోచనని అర్థం చేసుకుంటే బావుండు. మరదలు సంయుక్త ఉందిగా, ఏదైనా చేస్తే తనని చేస్తా. కానీ ఏదోటి ఖచ్చితంగా చేస్తాను. నీకు చేతనైతే నన్ను ఆపు. వద్దు. ఈ ప్రణయగాడి నుంచి కాపాడాను అనుకుంటే వీడు మళ్ళీ ఎక్స్ట్రాల్ చేయడం మొదలుపెట్టాడు. వాడు పంపించిన దానిలో ఏముంది? దాని వలన ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి? అసలు వాడి ఉద్దేశం ఏంటి? వాడి మాటల్ని బట్టి చూస్తే ఏదో పెద్ద స్కెచ్తోనే ఉన్నట్టున్నాడు. త్వరగా అదేంటో కనిపెట్టాలి. భాను కోసం ఎంత చేసినా భాను దాన్ని అర్థం చేసుకోకపోను ఇంకా ద్వేషిస్తోంది. ఇలాగైతే సౌందర్య పెళ్లి ఎలా చేయగలదు? సంగీతని గాయకురాలిగా ఎలా మలచగలదు? ఇవన్నీ జరిగితే గాని నా తమ్ముడికి శాంతి దొరకదు. గంగమ్మ తల్లిని చేరాల్సిన అస్థికలు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాయి? నా తమ్ముడి ఆత్మకి శాంతి ఎప్పుడు లభిస్తుంది? ఇవన్నీ జరిగితే గాని వాసు సమయుల పెళ్లి గురించి ఆలోచించలేను. భగవంతుడా, ఏంటి తండ్రి ఈ కష్టాలు? చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ.
ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా. మనిషికి దేవుడిచ్చిన వరం ఒక్కసారి ఒళ్ళు తెలియకుండా కంటి నిండా నిద్ర పడితే ఆ కాసేపైనా బాధలు మర్చిపోవచ్చు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏంటి మధ్యలో ఆపేసా? ఏంట్రా నీకు ఎందుకురా పూజ మధ్యలో ఆపుతావు? ఏంటి నాని, గంట దేవుడికి వినిపించేలా కొట్టాలే కాని ఇది పగిలిపోయేలా కొట్టకూడదు. అయితే ఏమైందిరా ఇప్పుడు? ఏమవడం ఏంటి? ప్రశాంతంగా పడుకున్న వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ ఆలోచించావా? బారెడు పొద్దెక్కినా ఇంకా ఎవర్రా పడుకుని ఉన్నారు? నాని, అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? అలా చూస్తున్నారు. అది